ఇవాళ తెలంగాణ బడ్జెట్ 100 కోట్లు 200 కోట్లు కాదు, 2500 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి మీకు చేతుల్లో పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఇది మీరు అవగాహన అర్థం చేసుకోండి. ఇవాళ మీరు ఒక బడ్జెట్ పెట్టినారు. ఎప్పటికి పెట్టినారు ఈ బడ్జెట్? 10 నెలల కొరకు ప్రవేశపెట్టినారు. అయితే ఆశ్చర్యకరమైనది ఏంటంటే, ఆశ్చర్యకరమైనది, విచిత్రకరమైనది, ఆ తర్వాత మీరు చెప్పే ప్రతిసారి అద్భుతం, ఇందులో కూడా చాలా అద్భుతం ఉన్నది. 17,398 కోట్ల ఆర్థిక లోటును అంచనా వేసినాం. జిఎస్డిపి శాతం ప్రకారం అంచనా వేసిన ఆర్థిక లోటు 4.79. కేంద్ర ప్రభుత్వ నిధులు ఆశించిన మేరకు వస్తాయని మరియు మీరు ఇష్టం వచ్చినట్టు ప్రతిపాదించిన అదనపు నిధులు లభ్యమవుతామని నమ్మకంతో పెట్టినాం. అంటే ఆధారాలు లేదు, యాక్చువల్స్ లేదు, లేక ఎక్కడి నుంచి వస్తాయో అనేది లెక్కలు చెప్పలేదు. ఏ ఆధారముల మూలాన, ఏ అంచనాల ఆధారంగా ఈ బడ్జెట్ ప్రసంగం పైన మీకు సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, లేదా మీరు ప్లానింగ్ పథకాలు పెట్టినటువంటి పథకాలు ఏవి పూర్తవుతాయని మేము నమ్మాలి, అవి వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ సమాధానంలో. అధ్యక్ష, జానారెడ్డి గారికి అన్ని విచిత్రాలు అద్భుతాలు కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఒక్కటి మాత్రం నేను సత్యం చెప్తా అధ్యక్ష, 100% సత్యమైన మాట చెప్తున్నా. 100% చాలా అద్భుతాలు జరుగుతాయి జానారెడ్డి గారు, మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అద్భుతాలు చూసుకుంటా మీరు నెక్స్ట్ బడ్జెట్ నుంచి మమ్మల్ని కూడా మేము చూస్తుంటాము, అద్భుతాలను ఎట్లా నిజమైతాయి అనేది. 100% చాలా అద్భుతంగా మీరు కన్వీనియర్ రీతిలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.